హాయ్ పిల్లలు, మళ్ళీ కలిసాం. ఈరోజు మనం దేవుడు ఒక అబ్బాయి జీవితంలో ఎలా గొప్ప పనులు చేశాడో ఒక కలల కథను విందామా? అందరు రెడీనా? చక్కగా కూర్చుని వినండి మరి. అదెప్పుడంటే చాలా చాలా ఏళ్ల క్రితమండి. యాకోబనే ఒక తాతగారు ఉండేవారు. ఆయనకు 12 మంది కొడుకులు. అబ్బో, చాలామంది కదా! ఆ 12 మంది కొడుకుల్లో యోసేపు అనే చిన్నబ్బాయి అంటే యాకోబు తాతగారికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే యోసేపు చిన్నప్పటినుంచే చాలా మంచివాడు, దేవుణ్ణి నమ్ముకునేవాడు. అందుకే యాకోబు తాతగారేం చేశారో తెలుసా? యోసేపు కోసం ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. అదేంటంటే ఒక పొడవైన చాలా రంగురంగుల అంగీ. చూడ్డానికి చాలా అందంగా ఉండేది ఆ అంగీ. ఊహించుకోండి ఎన్ని రంగులున్నాయో. అయితే యోసేపుకి ఆ రంగుల అంగీ ఉండటం వాళ్ల అన్నయ్యలకి అస్సలు నచ్చలేదు తెలుసా? వాళ్ళు యోసేపుని చూసి చాలా అసూయపడ్డారు. మాకంటే మా తమ్ముడికే ఎక్కువ ప్రేమనా అని కోపం తెచ్చుకున్నారు. ఆ కోపంతో యోసేపుని చూడగానే వాళ్ల మొహాలు మారిపోయేవి. ఒకరోజు యోసేపుకు ఒక కల వచ్చింది. అద్భుతమైన కల అండి. ఆ కలలో వాళ్ళందరూ పొలంలో గడ్డి మోపులు కడుతున్నారు. అప్పుడు యోసేపు గడ్డిమోపు లేచి నిలబడింది. మిగతా అన్నల గడ్డిమోపులన్నీ యోసేపు మోపు ముందు వంగి నమస్కారం చేశాయి. ఆ కల గురించి యోసేపు తన అన్నయ్యలకి చెప్పాడు. నా కలలో మీరందరూ నాకు నమస్కారం చేశారు అని చెప్పగానే వాళ్ళ కోపం ఇంకొంచెం పెరిగిపోయింది. ఓహో, నువ్వు రాజవుతావననుకుంటున్నావా? మమ్మల్ని పరిపాలిస్తావా? అని మరింత అసూయపడ్డారు. మరికొన్ని రోజుల తర్వాత అన్నయ్యలందరూ తమ గొర్రెలను కాసుకోవడానికి పొలంలోకి వెళ్లారు. యాకోబు తాతగారు యోసేపును పిలిచి, నీ అన్నలెలా ఉన్నారో వెళ్ళి చూసిరా నాయనా అని పంపించారు. యోసేపు సంతోషంగా రంగుల అంగి వేసుకుని వెళ్లాడు. దూరం నుంచి వస్తూ ఉండడము అన్నయ్యలు చూశారు. ఆ కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం అని మాట్లాడుకున్నారు. అయ్యో, ఎంత భయంకరం కదా పిల్లలు! కాని రూబేను అనే ఒక అన్నయ్యకు జాలి కలిగి, వద్దు, చంపవద్దు, ఒక లోతైన బావిలో పడేద్దాం అని అన్నాడు. అన్నలు యోసేపుని పట్టుకుని ఆ రంగుల అంగిని లాగేశారు. తర్వాత అతన్నొక ఎండిపోయిన బావిలో పడేశారు. పాపం యోసేపు బావిలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడే అటుగా కొంతమంది వ్యాపారులు వెళ్తున్నారు. వాళ్లను చూసి ఇంకొక అన్నయ్య యూదా ఏం చేశాడంటే, మన తమ్ముడిని బావిలో ఉంచటమెందుకు, వాణ్ణి ఆ వ్యాపారులకు అమ్మేద్దాం అన్నాడు. అలా యోసేపును కేవలం 20 వెండి నాణాలకు అమ్మేశారు. వాళ్ల అన్నయ్యలు అంగిని రక్తంలో ముంచి తండ్రి దగ్గరకు వెళ్లి యోసేపును ఒక క్రూరమృగం చంపేసింది అని అబద్ధం చెప్పారు. యాకోబు తాతగారు చాలా చాలా బాధపడ్డారు. మరి దేవుడు యోసేపును వదిలేశాడా? లేదు పిల్లలు. దేవునికి యోసేపు కోసం ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఐగుప్తులో యోసేపు చాలా కష్టాలు పడ్డాడు, కానీ తన కలల ద్వారా ఫరో రాజుకు సహాయం చేశాడు. అలా ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత అంత గొప్ప అధికారి అయ్యాడు. చివరకు ఐగుప్తులో కరువొచ్చినప్పుడు తన అన్నయ్యలు కూడా యోసేపు దగ్గరకు సహాయం కోసమొచ్చారు. అప్పుడు యోసేపు తన అన్నయ్యలను క్షమించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాడు. చూసారా పిల్లలు, మనకు కష్టాలొచ్చినా దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయనకు మన జీవితం కోసం ఒక మంచి ప్రణాళిక ఉంటుంది. మనం దేవుడిని నమ్ముకుంటే చాలు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చేవారం మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కథతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.